శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. ఓ అర్జున, అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటాయో అది పండితులకు అజ్ఞానపు రాత్రి, మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. 70వ శ్లోకము. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికిను. ఓ అర్జున, ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తూనే ఉన్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ తిరుగుతూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతారు. కోరికలను సంతృప్తి పరచుకోవటానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. ఓం శ్రీ పరమాత్మనే నమః.